చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కొత్తపేటలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకం నీటి కుళాయిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పునఃప్రారంభించారు. కుప్పం కొత్తపేటలో ఎన్టీఆర్ సుజల తాగునీటి ట్యాంకు పాడు కావడంతో గత ఏడాది నుంచి తాగడానికి నీరు లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరమ్మతులు చేయించి ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి ట్యాంకును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి కుళాయి ద్వారా తాగునీటిని ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. కుప్పం పట్టణంతో పాటు నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. కుప్పం నియోజకవర్గంలో 2014-19 మధ్య కుప్పం నియోజకవర్గ ప్రజల నీటి అవసరాలు దాహార్తిని తీర్చేందుకు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఇక్కడ ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్స్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు. దాని ద్వారా చాలా సురక్షితమైన మంచినీటిని అందించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం కానీ వాటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించక చాలా ప్లాంట్లని మూసివేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వీటికి సంబంధించినటువంటి అన్ని ప్లాంట్లను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకొచ్చి అందరికీ తాగునీరుని, సురక్షితమైన తాగునీరుని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాంట్లో భాగంగా ఫైల్ మొత్తం కూడా రన్ చేసి దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్, ఆ టెక్నాలజీ కూడా 2G ఉంది. దాన్ని ఇప్పుడు 5G కింద టెక్నాలజీని మార్చాలి ప్రతి ప్లాంట్ దగ్గర. అప్పుడు కార్డు పెడితే మనకి వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా చోట్ల అట్లా లేవు కాబట్టి ఆ కొత్త టెక్నాలజీ అన్నీ కూడా మార్చి రివైజ్డ్ టెండర్స్ అన్నీ కూడా పిలిచారు. అది ఫైల్ ఆల్రెడీ ఫైనాన్స్లో క్లియరెన్స్ అయింది. త్వరలో రమారమి 16 కోట్ల రూపాయలు వెచ్చించి దీనికి సంబంధించిన అన్ని ప్లాంట్స్ని రివైవ్ చేసి ఎప్పుడు 19కి ముందు ఏ విధంగా అయితే నీళ్ళని ఇవ్వటం జరిగిందో కార్డు సిస్టమ్ ద్వారా, ఆ సిస్టమ్ ద్వారా త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు. దాన్ని కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కొత్తపేటలో 14-15 వార్డులకు సంబంధించి సుజనా ప్లాంట్ని స్థానిక నాయకత్వం కలిసి మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఎండాకాలం వస్తుంది కాబట్టి దాన్ని మదర్ ప్లాంట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చే విధంగా కూడా దానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ స్థానిక నాయకులు పూర్తి చేశారు. వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా దీన్ని సహకరించిన ప్రతి ఒక్క నాయకులందరూ కూడా కుప్పం నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా పట్టణంలో ఏ వార్డులో కూడా నీటి సమస్య లేకుండా ఈ వేసవికాలం చూసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.